హలో నేను మీ సిఎస్ రావు. ఈ న్యూస్ పూర్తిగా చూస్తే గనక మీరు జన్మలో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఒప్పుకోరు. ఏ హిందూ భక్తుడైనా సరే ఈ న్యూస్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం బహిష్కరిస్తారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటి దైవానికి ప్రసాదంలో పంది కొవ్వు అలాగే జంతువులకు సంబంధించినటువంటి ఆయిల్ని వెయ్యడం అనేది అది నీచం. అంతకన్నా నీచం మరొకటి ఉండదు. కోట్లాది మంది హిందూ భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసేలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించారు అనేది ఈ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఈ నెయ్యిని పరిశీలించి ఆ నెయ్యికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకున్న తర్వాతనే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్లకు సంబంధించి తయారీలో నెయ్యికి బదులుగా కల్తీ ఆయిల్ని వాడారు. ఆ కల్తీ ఆయిల్ కూడా పంది కొవ్వుని కరిగించడం, అలాగే వివిధ రకాల జంతువుల కొవ్వుని కరిగించి కల్తీ చేసి ఈ లడ్డును తయారు చేశారు అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వివరాలు చూసిన తర్వాత కూడా మీరు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నారు లేదా మళ్ళీ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అని అంటే అది మీ ఇష్టం. కానీ వాస్తవాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్ల తయారీలో వాడినటువంటి నెయ్యిలో ఎంత కల్తీ ఉంది, ఏమేమి కల్తీ ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు విశ్వసనీయంగా అందించినటువంటి సమాచారం ప్రకారం లడ్లు తయారీలో వాడినటువంటి నెయ్యిలో కల్తీ ఏమేమి ఉందనేది ఒకసారి చూద్దాం. ఆ రిపోర్ట్ సంబంధించిన వివరాలు కూడా మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో నాసిరకం నెయ్యి వినియోగం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్వామివారి ప్రసాదం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందో భక్తులను అడిగితే ఎవరైనా చెప్తారు. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు తదితర పదార్థాలు నాసిరకంగా ఉపయోగించారు అనేది ఆరోపణ. లడ్డుల్లో నాణ్యత అందుకే పోయింది అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎన్నోసార్లు ఈ అంశం మీద హిందూ భక్తులు, ప్రత్యేకించి శ్రీవారి భక్తులు అనేక రకాలుగా పోరాటాలు చేశారు. బయటికి కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కర్ణాటకకు చెందినటువంటి నందిని కోఆపరేటివ్ డైరీ రాయితీ మీద స్వామివారి మీద భక్తితో తక్కువ రేటుకు సరఫరా చేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు. కానీ కమిషన్ల రాబట్టడం కోసం ఆ సంస్థను పక్కన పెట్టి ఇతర సంస్థలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది అనేది ఆ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళే అనేక సందర్భాల్లో చెప్పారు. మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సినటువంటి వారికి నిబంధనలకు విరుద్ధంగా ఈ టెండర్లను కట్టబెట్టారు. ఇక కేజీ ఆవు నెయ్యి 400 నుంచి 1000 రూపాయల వరకు సహజంగా ఉంటుంది. కానీ 320 రూపాయలకే సరఫరా చేస్తామంటూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. వాటి గురించి ఎటువంటి విచారణ జరపకుండా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ రోజున ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి. ఆ సంస్థలు నాసిరకం నెయ్యిని 320 రూపాయలకే సరఫరా చేయడం అనేది వాస్తవమే. కానీ దాంట్లో నాణ్యత మాత్రం ప్రశ్నార్థకం. లడ్లు తయారు చేసేందుకు రోజుకి తిరుమల తిరుపతి దేవస్థానానికి 15 కేజీల నెయ్యి అవసరం. దీని విలువ 200 కోట్లు. 15,000 కేజీలు అవసరం. దీని విలువ 200 కోట్లు ఉంటుంది. సో నాసిరకం నేతిని నిర్ధారించింది ల్యాబ్ రిపోర్ట్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. నేతి నాణ్యతను పరిశీలించేందుకు 24/7/8 NDDB కాల్ఫ్ ల్యాబ్కు పంపించారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. 16/7/24 నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే వారం రోజులు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. NDDB కాల్ఫ్ ల్యాబ్ అనేది ఒక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంది. అది నాణ్యతను పరిశీలించడంలో ఆ ల్యాబ్ ప్రత్యేకత ఉంది. సో ISO 17025 గుర్తింపు కూడా ఆ ల్యాబ్కు ఉంది. డైరీ ఉత్పత్తులను పరిశీలించడంలో ఈ ల్యాబ్కు, NDDB ల్యాబ్కు బాగా అనుభవం ఉంది. ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలు ఈ సంస్థ సేవలను ఉపయోగించుకుంటుంది. అందుకే జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఆ సంస్థకు పేరుంది. ఆ సంస్థకి ఈ ఆయిల్ని పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉపయోగించినటువంటి నెయ్యి
దాంట్లో నాణ్యత ఎంత, ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఎన్డీడీబీ కాల్ఫ్కు పంపించారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. 16వ తారీఖున నివేదిక వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పంపించినటువంటి నేతిని పరిశీలిస్తే ఉన్నటువంటి ఏమేంటంటే ఆ ల్యాబ్ దాని ప్రకారం మీరు చూస్తే ఇక్కడ సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, ర్యాప్ సీడ్స్, లిన్సీడ్, వైట్ జర్మ్, తర్వాత మ్యాజిక్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. సో ఫిష్ ఆయిల్ ఇంతవరకు ఓకే, ఇవన్నీ ఏదో వాడారు, బట్ ఫిష్ ఆయిల్ కూడా వాడారు. కోకోనట్ అండ్ పామ్ కార్నల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. సో ఇది వాడింది. అంటే సోయాబీను, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోటి వాళ్ళ పత్తి గింజల ఆయిల్ ప్లస్ చేప నూనె, ఇందులో వాడినటువంటి కల్తీకి సంబంధించినటువంటి అంశాలు. భయంకరమైనటువంటి విషయం ఏంటంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని జీవితంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎందుకు చెయ్యకూడదు, ఎందుకు చేయటానికి అవకాశం లేదు అని చెప్పడానికి వీటితో పాటు ఇదిగో బీఫ్ టాలో అంటే పంది కొవ్వు వాళ్ళు వాడారు, పంది కొవ్వును వాడారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డికి నాకు 40% ఉంది అని ఆయన చెప్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమే కదా జగన్మోహన్ రెడ్డికి అంత బలం ఉందేమో అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఎవరైనా ఓటేసే పరిస్థితి ఉందా అని ఆలోచించాలి. సో ఇందులో చూడండి రిపోర్ట్స్ చూడండి, ఎంతెంత ఏ వాల్యూ ఉండాలి. ఇక్కడ ఎస్ వాల్యూ చూడండి, శాంపిల్ నేము గి, టేబుల్ 1 ఎస్ వాల్యూస్ ఫర్ శాంపిల్. అంటే ఎస్ వాల్యూని బట్టి స్టాండర్డ్ని మనం మెజర్ చేస్తారు ఆ ల్యాబ్. ఇందులో ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంది. 95.68 నుండి 104.32 వరకు ఉండాల్సినటువంటి ఎస్ వాల్యూ కేవలం 20.32కే ఉంది. కారణం ఈ ఆయిల్లో, ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడేనని ల్యాబ్ నిర్ధారించింది, పక్కాగా నిర్ధారించింది అని చెప్పి బయటకు వచ్చినటువంటి ఈ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు ఏమైనా ఉన్నాయంటే దీన్ని ఒక మహా తప్పు కింద, పెద్ద తప్పు కింద మనం భావించాలి. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రిపోర్టు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రిపోర్ట్ కూడా చూసిన తర్వాత ఇంకా ఆయన్ని క్షమించవచ్చు, లేదా ఇంకా ఆయన ఆదరించవచ్చు, అభిమానించవచ్చు అని అంటే అది మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కానీ ఉన్న వాస్తవాలను, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం మాత్రమే ఇది. ఇక సప్లైదారులు సరఫరా చేసేటువంటి నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్ల వినియోగానికి పాల్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్కు పంపగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు, కూరగాయల నుండి తీసిన నూనె కూడా అందులో ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది. తమిళనాడు సంబంధించినటువంటి ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసినటువంటి నేతిని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏఆర్ ఫుడ్స్ సప్లైస్ దాని నుంచి నేతిని తీసుకుంది. ఎన్డీడీబీ ల్యాబ్కు ఆ నేతిని పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది ప్రజెంట్. సో ఈ నిర్ధారణ 16వ తారీఖు వచ్చింది రిపోర్టు. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. నాణ్యతను పెంచేందుకు గీ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఒక నివేదికను కూడా సిద్ధం చేయడం జరిగింది. సో ఈ ఎక్స్పర్ట్స్ కమిటీలో ఎన్డీఆర్ఐ బెంగళూరు మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిన డైరీ ఎక్స్పర్టు డాక్టర్ సురేంద్రనాథ్, అలాగే హైదరాబాద్కు సంబంధించినటువంటి డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, అలాగే ఐఐఎం బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ బి మాధవన్, తెలంగాణ వెటనరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత, వీళ్ళని కమిటీ కింద వేశారు నాణ్యతను పరిశీలించడానికి. కమిటీ సిఫారసులు ఏం చేసిందంటే 120 సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేయాలి తీసుకున్నటువంటి నెయ్యిని. అలాగే సైంటిఫిక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి 7 నుంచి 9 పాయింట్ల మధ్య నమోదైతేనే పరిగణలోకి తీసుకోవాలి. 800 కిలోమీటర్ల సమీపంలో ఉన్న డైరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేయాలి. ఆబ్జెక్టివ్ స్కోరింగ్ మోడల్ను ఉపయోగించి నాణ్యమైన ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి సరఫరా చేసే సాంకేతిక సామర్థ్యం కలిగినటువంటి కంపెనీలే టెండర్లకు అర్హత పొందాలి. ఈ నేతిని సరఫరా చేసేటువంటి కంపెనీలు ఎక్కడి నుంచి పాలు కొనుగోలు చేస్తున్నాయి, ఏ విధంగా సిద్ధం చేస్తున్నాయి,
క్వాలిటీ రిపోర్ట్లు వంటివి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించాలి. టెండర్లో ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే ఎందుకు తక్కువ ధరకు కోట్ చేయాల్సి వచ్చిందో సమగ్ర వివరాలతో అఫిడవిట్ కూడా దాఖలు చేయాలి. ఆ విధంగా కొన్ని సిఫారసుల్ని పరిగణలోకి తీసుకొని నెయ్యి కొనుగోలు చేయాలని చెప్పేసి కమిటీ సిఫారసు చేసింది. ఎందుకు? కొత్తగా టెండర్లు పిలవడానికి. కమిటీ సిఫారసులకు అనుగుణంగా 478కి నాణ్యత నేతిని సరఫరా చేసేందుకు నందిని మరియు ఆల్ఫా ఫుడ్స్ ముందుకు రావడం జరిగింది. సో నందిని ఎప్పటి నుంచో కర్ణాటక సంబంధించిన నందిని సప్లై చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన బంధించారు. ఇప్పుడు టెండర్లు కాల్ఫర్ చేస్తే సిఫారసులకు అనుగుణంగా కేజీ 478 రూపాయలకి స్వచ్ఛమైన నాణ్యమైనటువంటి నెయ్యిని సప్లై చేయడానికి నందిని అలాగే ఆల్ఫా ఫుడ్స్ ముందుకు వచ్చాయి. ఇది రిపోర్టు. ఈ రిపోర్టును చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయన ఎంత నీచానికి పాల్పడ్డారు అనేది మనకు అర్థమవుతుంది. తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బస్సుల టికెట్ల వెనుక జెరూసలం ప్రకటన ప్రచారం చేసుకోవడంతో పాటు అక్కడ మత మార్పిళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏ విధంగా జరిగాయి, అనేక సందర్భాల్లో తిరుమల కొండ మీద క్రైస్తవ మత ప్రచారం జరిగింది అనే అనేక వీడియోలు రావడం జరిగింది. అంతేకాదు నియామకాలు అక్కడ ఉండే నియామకాలను కూడా క్రైస్తవులతోటి నింపేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలా ఒకటి కాదు, డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్ళటం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కానీ ఆ సందర్భంలో ఆయన సతీ సమేతంగా కాకుండా ఆయన ఒక్కడే వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రానికి విరుద్ధమైనవి అని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పట్టించుకోలేదు. పైగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి పవిత్రత దెబ్బతినేలా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయ కేంద్రంగా, ఒక ధన భాండాగారంగా భావించి అక్కడి నుంచి నిధులను భారీగా మళ్లించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే, ఇవి ఏం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అని అంటే అది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు ఇచ్చేటువంటి ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి టేస్ట్ ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకు మాత్రమే ఉంటుంది. అలాంటి లడ్డులో అపవిత్రమైనటువంటి పంది నూనె, అలాగే వివిధ రకాల జంతువులకు సంబంధించినటువంటి కళేబరాల నుంచి తీసినటువంటి దాన్ని కరిగించి నెయ్యి రూపంలో నెయ్యిలో కల్తీ చేసి ఇవ్వడం అనేది రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం నీచం. సో ఇకనైనా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజలకు, ఏపీ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు అనేది ఆలోచించండి. ఈ రిపోర్టు మీ ముందు ఉంచాను. సో ఇక కూడా రాబోయేటువంటి రోజుల్లో కళ్ళు మూసి కన్ను తెరిస్తే 2029 వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి వింటారా? ఇంకా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారా అనేది మీరే ఆలోచించాలి. సో ఈ రిపోర్ట్ చూసిన తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.